హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమరాణి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను పప్పుచారు అయితే చేయబోతున్నాను నా స్టైల్లో. ఒకసారి చూసేయండి ఏ విధంగా చేస్తానో. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి వేసుకొని, వెల్లుల్లి అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసేయాలి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి అండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొకరికి అయితే వెళ్తుంది. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. చెప్పా కదండి ఇంతకుముందు. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి అనేది బ్రౌనిష్ కలర్లోకి రావాలి. తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఏంటి అంటే మునక్కాయ, దోసకాయ, టమాటా ఇవైతే వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అంటే కూరకు సరిపడా పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ కూరగాయలు అనేవి మంచిగా మగ్గాలి. తర్వాత ఇప్పుడు కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ పప్పుని చెంచాతోటి మంచిగా మెత్తగా చేసుకోవాలి. బాగా ఉడకబెడితే మెత్తగా అయిపోతుందండి. మెత్తగా అయిపోయిన తర్వాత ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత చింతపండు, ఓ పెద్ద సైజు చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. దాన్ని పిసుకొని మంచి ఆ పులుసు అనేది ఈ పప్పులో వేసేసుకోవాలి. కొంతమంది వెజిటేబుల్స్లో ఈ పులుసు అనేది వేసుకొని తర్వాత పప్పు వేస్తారు. నేనైతే ఈ మాదిరి అయితే వేస్తానండి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత ఈ పప్పు అందులో వేసేయడమే అండి. ఈ పప్పు చారులో మసాలాలు అంటూ ఏం కూడా ఉండవండి. ఓన్లీ ధనియాలు, మెంతులు కొంచెం వేయించుకొని దంచుకొని ఆ పౌడర్ వేసేయడమే. ఇప్పుడైతే పప్పులో పులుసు వేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ పప్పులో పులుసు అనేది ఇందులో వేసేయాలి. తర్వాత ఇందులో ముందు కారం అయితే వేయాలండి. సాంబార్లోకి అయితే మసాలాలు ఉంటాయి కానీ ఈ పప్పుచారులోకి అంత మసాలాలు అయితే అవసరం ఉండదండి. తర్వాత ఇందులో పప్పు పులుసు వేసుకున్నాం కదండి, ఆ పప్పు పులుసు అనేది ఇందులో వేసేయాలి. ఇది ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి, మసాలా అంటే ధనియాలు, మెంతుల పౌడర్ అంతే, దాన్ని ఇందులో వేసేయాలి. తర్వాత సాల్ట్ మనం ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదా, ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. అంతేనండి, పప్పుచారు రెడీ. కొత్తిమీర వేసుకొని తినుకోవడం. సరే, బాయ్ మరి.